హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. లోపల ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. లోపల కబోర్డ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేయించారు. చూడటానికి అయితే చాలా బాగుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారో క్లియర్గా వీడియోలో అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేమ్ ఒకలాగా ఉంటుందండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది. ఆల్రెడీ ఈ హౌస్ అయితే సేల్ అయితే అయిపోయిందండి. ప్రెసెంట్ ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి సీసీ రోడ్ అండి. అలాగే మన ఫ్రంట్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. లోపల కూడా కార్ అయితే పెట్టచ్చు. మనకు లోపల పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఇచ్చారండి. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుంది. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇదైతే సీలింగ్ డోర్కి తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకి సైడ్ అయితే ఓపెనబుల్ డోర్ అయితే ఇచ్చారు. పైన అయితే ఫిక్స్డ్ డోర్ అండి. మన మెయిన్ డోర్ కి యూజ్ చేసిన డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇదైతే లేజర్ కటింగ్ అయితే తీసుకున్నారు. పక్కన గ్లాస్ డిజైన్ కూడా బాగుంది. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2 feet అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 22.5 x 56 అండి. ఇది 140 గజాల్లో కట్టించారు. ఇది సెన్స్ లో చూస్తే 2.8 cents వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ సౌత్ ఈస్ట్ ఇక్కడ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా ఇక్కడ 3 feet గ్యాప్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్లో ట్యాప్ అని బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇది గ్లాసీ ఫినిష్ తో వైట్ కలర్ అయితే తీసుకున్నారండి. హాల్లో స్టడీగా ఇక్కడ టీవీ నెట్ అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9x18 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. మనకి టీవీ నెట్ అయితే సేమ్ ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. సేమ్ ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారు. మనకి ఇదంతా కూడా వుడ్ ఫినిష్లు అయితే చేయించారండి. అలాగే టీవీ నెట్ రైట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ దగ్గర ఇచ్చిన నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి. మనకి ఈజీగా 65 inches టీవీ వరకు అయితే పడుతుందండి. టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ ఫినిష్ తో వైట్ కలర్ నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి టీవీ నెట్ కింద ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పార్టీషన్ దగ్గర యూజ్ చేసిన సీట్స్ సేమ్ బెడ్రూమ్స్ దగ్గర కూడా యూజ్ చేశారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చండి. మనకి కార్నర్లో పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి హాల్కి డైనింగ్ హాల్కి సెంటర్లో ఇక్కడ పార్టీషన్ అయితే డివైడ్ చేశారు. మన బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్గా ఒకటే ప్యాటర్న్ లో మనకు ఉండేలా అయితే నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకు సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి సెంటర్ లో విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ వెస్ట్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే సీలింగ్ డోర్ కు తీసుకున్నారు. మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. కబోర్డ్స్ కి యూజ్ చేయండి. నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారండి. మనకి లోపల సిమెంట్ కబోర్డ్స్ అయితే చేంజ్ చేసి స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. మన కబోర్డ్ డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ గోల్డ్ కలర్ తో బార్డర్స్ కూడా యూజ్ చేశారండి. మనకి ఈ కబోర్డ్ అండ్ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకు లోపల ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే గృహప్రవేశానికి అయితే రెడీగా ఉందండి. మనకు లోపలంతా కూడా పింక్ కలర్ అయితే తీసుకున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి. ఫ్రెండ్స్, మన హాల్ అయితే చూడొచ్చు. చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మన హాల్లో సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ టీవీ నెట్ ఇచ్చారు కాబట్టి దీనికి ఆపోజిట్ లో మనకి ఎల్సెప్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. మనకి పార్టీషన్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఈ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x14 సైజులు అయితే ఇచ్చారు. మనకి సౌత్ వైపుకి అయితే ఇక్కడ విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. మన ఇక్కడ చిన్న చిన్న డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్ ఇక్కడ అంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఈ సెల్ఫ్స్ కి వచ్చే నామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్లస్ మనకి డైనింగ్ ఏరియా నుంచి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10x16 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీన్ గడువుకు తీసుకున్నారు. ఇది కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. దీనికి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. దీనికి కూడా గోల్డ్ కలర్ బార్డర్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x6 సైజులు అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చాలా పెద్దదిగా లోపల సూట్స్ కానీ ట్యాప్స్ కానీ ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు.
ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీగానే చేయించారండి. బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మనకి ఇల్లు ఎక్కడుందో చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ, రామేశ్వరం నియర్ కోవాడ రైల్వే గేట్ దగ్గర అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర నుంచి బాలా చెరువు కానీ, మెయిన్ రోడ్ కానీ, జీజీహెచ్ హాస్పిటల్ కానీ జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపైతే ఉంటాయండి. 5 to 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ హాల్ పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ టైప్ అయితే ఇచ్చారండి. మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. వాల్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకుని సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్ ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకి ఆటోలో క్లిఫ్ట్స్ టైప్ అయితే యూజ్ చేశారండి. కిచెన్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఇదంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన కిచెన్ దగ్గర ఇచ్చిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగుందండి. గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేస్తారు. ఇది గ్లాస్ ఫినిష్ తో చేసుకోవడం వల్ల అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మన ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి ఇది టోటల్ గా మాడ్యులర్ కిచెన్ టైప్ అయితే చేయించారండి. కిచెన్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానీ ఇచ్చారండి. మనకి ఇంట్లో వుడ్ వర్క్ కానీ, ఇంటీరియర్ డిజైన్ కానీ చాలా మంచిగా అయితే చేయించారండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా బాగుంది. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. కొవ్వాడ రామేశ్వరం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ జస్ట్ ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. మనం జస్ట్ ఆ మెయిన్ రోడ్కి అయితే 2 అడుగులు అయితే జస్ట్ మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్ళిపోతామండి. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 56 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాం చూడండి, 56 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకోవచ్చండి. అలాగే మనకి ఇంటికి అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేస్తే ఇస్తామండి. చాలా మంచి లొకాలిటీలో కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దా ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.